పేరండి? ప్రతాప్ కుమార్ నాయుడు. మీరు ఎక్కడ ఉంటారు సార్? ఉద్యోగరీత్యా బెల్జియంలో ఉంటున్నాను. బెల్జియంలో ఉంటారు సార్. ఇక్కడ మంగమూరు దగ్గర నల్లవాగు ఉంది కదా, ఈ నల్లవాగు దగ్గర నాగప్రతిష్ఠ చేశారు. నాగప్రతిష్ఠ చేసి నిన్న పూర్ణాహుతి అని చెప్పేసి కొన్ని హోమాలు, శివుడికి కొన్ని ప్రత్యేకమైన పూజలు జరిగాయి. కానీ అంటే ఎన్నో చోట్ల ఉన్నాయి. అంటే ఈ ఒంగోలులో చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. అవి అక్కడ కాకుండా ఈ నల్లవాగు దగ్గరికి వచ్చి ఇక్కడే నాగప్రతిష్ఠ చేయించడానికి గల కారణం ఏంటి సార్? దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ స్థలానికి ఉన్న ప్రాశస్త్యం. ఇక్కడ వీరయ్య గారు ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం కావచ్చును, దాన్ని చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా నిలపడంలో కావచ్చును, మాకు చాలా అది వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయింది. సో అందుకు మేము ఇక్కడ ఈ స్థలాన్ని ఎంచుకున్నాము, ఇక్కడే నాగప్రతిష్ఠ చేయాలని. అది కాకుండా ఈ దారి చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు కూడా. ఇదే సరైన స్థలం అనిపించింది నాగప్రతిష్ఠ చేయడానికి. సార్ మీరు బెల్జియంలో ఉంటూ తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. నేను బెల్జియంలో ఉద్యోగరీత్యా ఉంటున్నాను, కానీ నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మన హైందవ ధర్మాన్ని కానీ హిందూ ధర్మం గురించి కానీ కొంచెం మంచి మంచి భావాలు ఉన్నాయి సార్ మీకు. అదంతా భగవంతుని కృప అంతే. నిన్న ఎన్ని రోజులు జరిగింది సార్ పూజ? 2 రోజులు జరిగింది. ఫస్ట్ రోజు ఏం జరిగిందండి? మొదటి రోజు సంకల్పం, గణపతి పూజ చేశారు. తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. తర్వాత హోమం చేశారు. ఆ తర్వాత కాసేపు విరామం తీసుకుని మళ్ళా మన్యు సూక్తంతో అది హోమం చేయడం జరిగింది. దుర్గా సూక్తంతో హోమం చేయడం జరిగింది. అలాగే నవగ్రహాలను ఆరాధిస్తూ హోమం చేయడం జరిగింది. తర్వాత 2వ రోజు భాగంగా పునఃపూజ చేసి ముహూర్త సమయానికి యంత్రాన్ని నాగప్రతిమని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మరలా సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి హోమం చేయడం జరిగింది. నవగ్రహ ఆరాధన, మండపదానం, అన్ని పూర్ణాహుతి, వేదాశీర్వచనంతో కార్యక్రమం ముగించడం జరిగింది. పండితులు ఎంతమంది వచ్చారు సార్? 9 మంది వచ్చారు. 2 రోజులు నిర్విరామంగా జరిగింది. దాదాపు 48 గంటలు. రాత్రి భగవంతుడికి విరామం ఇచ్చాము. భగవంతుడికి ధాన్యాదివాసంతో పాటు పుష్పాదివాసం కూడా చేయించారు. ప్రొద్దుట భగవంతుడు వచ్చి వెళ్ళాడన్నందుకు ప్రతీకగా నిన్న సాయంత్రం ఇక్కడికి దర్శనానికి వచ్చిన స్వాములకి ఒక సర్పరూపంలో భగవంతుడు గుడిలోంచి బయటకు వెళ్ళడం కూడా జరిగింది. మీరు ఈ సంఘటన ఏమనుకుంటున్నారు ఇది జరిగిన తర్వాత? భగవంతుడి అస్తిత్వానికి ఇది ఒక నిదర్శనం అంతే. మనం త్రికరణ శుద్ధితో చేస్తే భగవంతుడు ఖచ్చితంగా దానికి ప్రతిస్పందిస్తాడు. మీరు ఇదేనా సార్ ఫస్ట్ టైము గుడిని సందర్శించడం? లేదండి, మేము తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాం. వేరే గారిని కలుస్తూ ఉంటాం. ఆయన చాలా మంచి విషయాలు చెప్తుంటారు. సో మేము తరచుగా వస్తుంటారు. అప్పుడు మీకు తోచిన విధంగా దీన్ని మార్చుకుంటూ వెళ్తున్నారు. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. దీనికి ఇంకా ఈ దేవాలయ ప్రాశస్త్యం 10 మందికి తెలియాలి, వెలుగులోకి రావాలని కూడా నా కోరిక. ఎందుకంటే 10 మందికి తెలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు తీరుతాయి. అంతకంటే సంతోషం ఏముంటుంది. చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా హిందూ ధర్మం గురించి, అంటే ఎక్కడో బెల్జియంలో జాబ్ చేస్తూ ఏ లోటు లేదు, అంటే జాబ్ పరంగా కావచ్చు, మీరు అన్ని విధాలుగా ఉండి కూడా మనం ఇంకా కూడా ధర్మాన్ని కాపాడుకోవాలని, మీరు మన పిల్లలకి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మీ సంకల్పం చాలా గొప్పది. అయినప్పటికీ కూడా నేను కూడా చూస్తున్నాను, ఉపవాసం ఉండి అసలు ఏం తీసుకోకుండా పంతులు గారు ఎలా చెప్తే అలా జస్ట్ నేను చివరిదాకా ఉన్నాను. నేను గమనించింది ఏంటంటే సార్, వీరయ్య గారు ఒక 10 మినిట్సే, అంతకన్నా గ్యాప్ ఏం లేదు. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ హోమంలోకి వచ్చినారు. అంటే దాదాపు 20 గంటలు ఇంటూ 20 గంటలు, 40 గంటలు పూజ చేయటం అంటే మామూలు విషయం కాదు. మేము తీసుకున్న మహాసంకల్పానికి మా డిఎన్ఆర్ టీవీ ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా మీకు ఏదన్నా దోషాలు కానీ ఏమన్నా ఉంటే మీరు చేసినటువంటి ఈ నాగప్రతిష్ఠ ద్వారా అన్నీ కూడా పోతాయి. మీరు ఇంకా కూడా
ఇలాంటి కార్యక్రమాల గురించి ఇక్కడ పబ్లిక్గా వచ్చి చెప్పడం ఏంటంటే మీలాగా మిమ్మల్ని చూసి కొంతమంది ఎడ్యుకేటెడ్ అయినా ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ధనార్జన జయంగా లేకపోతే బిజీ లైఫ్లో ఎంజాయ్మెంట్కి వెళ్తున్న ఈ రోజుల్లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గుడిని ఎంచుకోవటం, ఆ గుడికి మీ కుటుంబ సమేతంగా రావటం, అక్కడ ఒక నాగ ప్రతిష్ఠ చేయటం, పెద్దలు చెప్పే విషయాలన్నీ గమనించటం, దీంట్లో మీ యొక్క సామర్థ్యం ఏంటనేది అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వ్యక్తికి విలువలకి ఆధ్యాత్మికతకి ఎంత విలువనిస్తారనేది తట్టి తెల్లమవుతుందండి. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్వజన్మ పురాకృత పుణ్య విశేషం. ఓం నమో వెంకటేశ్. ఓం నమో వెంకటేశ్. ोत्यायनं पार्वती प्रियनन्दनायनं गंगास्तायनं शिरोद्भूताय नमः बहुताय नमः पावकात्मजायनं विजृम्भायनं परिजृम्भायनं विजृम्भायनं कमलासनसंस्कृतायनं एकवर्णाय नमः उज्ज्वलनाय नमः शिववर्णायनं सुवर्णायनं शिववर्णायनं परिचवर्णायनं प्रजापते नमः पदये नमः श्रीगर्भायनं श्रीगर्भायनं सरेत्येनं सुरारिणे नमः हरिजन्नाय नमः शिवकराय नमः वटवे नमः वसुरत्वे नमः कृष्णे नमः नमस्ते नमः गहनाय नमः चन्द्रचूडाय नमः कलाधाराय नमः मयाधाराय नमः महामाये नमः कैवल्यायनं शङ्करात्मजायनं स्वयोगिने नमः अमे आत्मने नमः तेजोनिधये नमः अनामयानं परमेश्वरे नमः परब्रह्मणे नमः वेदगर्भायनं कृपार्थाय नमः पुरेन्द्रगत्ये नमः महासार्वसुताय नमः असिताग्रधात्रे नमः शौरज्ञानं रोगनाशनाय नमः अनन्तमूर्तये नमः आनन्दाय नमः शिखिण्डिकाकृते द्वाय नमः डम्भाय नमः परमडम्भाय नमः महाडम्भाय नमः शाकपये नमः कारुणोत्पदेहाय नमः करुणातीतविग्रहाय नमः अनीश्वराय नमः अमृताय नमः प्राणाय नमः प्राणमहावृषणाय नमः निरुद्धात्रे नमः विराट्ने नमः रक्तस्याय नमः श्यामकाभुन्द्राय नमः सुब्रह्मण्याय नमः गुहाय नमः पीताय नमः ब्राह्मण्याय नमः ब्रह्मप्रियाय नमः वंशवृद्धिकराय नमः वेदवेद्याय नमः अक्षफलप्रदाय नमः सुब्रह्मण्यास्तोत्रहितनामावलिः ॐ नानाविधपरिमलपत्रपुष्पाक्षरनाम पूजां समर्पयामि. ये दिवं देवी मन संचरन्ति येषामाश्रेषाणयन्ति कामं अग्निर्विभ्राष्टिवसनः वायुस्वरः यो येषु पृथ्वीमनो ये अन्तरिक्षैर्विदेभ्यः सर्वेभ्यो नमः. నేను అనుకోవటం ఇదిగో ఇట్లా మనం 10 నిమిషాలు రికార్డ్ అవుతుంది. నువ్వేం చేసావంటే మంగమూరు గ్రామానికి యువతలగా మన ఆశ్రమానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిన్న ఇవాళ నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠలో భాగంగా ప్రతాప్ నాయుడు గారు వారి యొక్క ధర్మపత్ని స్వాతి గారు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. చక్కగా నిన్నంతి అదివాంగ హోమాలు జరిగినాయి. క్షీరాదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసం నిన్న జరిగినాయి. ఇవాళ చక్కగా హోమం జరిగింది. ప్రతిష్టాపనకు ఉదయం 8 గంటల చిల్లరకి 8 గంటల 16 నిమిషాలకు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ ప్రతిష్టలో వారి మామగారైనటువంటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు.
మంగమూరికి దగ్గరలో ఉన్న చక్కగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంది ఈ యొక్క గుడి కూడా. ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం చక్కగా సకల శుభాలు జరుగుతాయి కూడా ఇక్కడ ఉన్నందువల్ల. చక్కగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. ఈ యొక్క నాగప్రతిష్ఠ వలన జరిగిన ఈ యొక్క ప్రదేశానికి ఇంకా మంచి ఇది జరుగుతూ ఉంటుంది, మంచి జరుగుతూ ఉంటుంది. కావున ఇక్కడికి వచ్చి అందరూ సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. సముద్రాల వెంకట రామ్మోహన్ శర్మ, పురోహితులు. ఎక్కడ స్వామి ఉండేది? నేను రాజీవ్ నగర్లో ఉంటాను. మిమ్మల్ని ఎవరన్నా కాంటాక్ట్ కావాలంటే 9849875419 నా యొక్క నెంబర్ అండి. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్ పాల్గొన. మీరు ప్రతిష్టలైనా హోమాలు అన్నీ చేస్తాం. ప్రతిష్టలు, హోమాలు, వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, అన్ని రకాల కార్యక్రమాలు చేయిస్తామండి. తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే తెలియపరచండి. చక్కగా ఈ యొక్క మంగమూరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి చక్కగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. మంగమూరు దగ్గర యువతలుగా ఉన్న మా నల్లవాగు దగ్గరగా ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చి కలిసి స్వామివారిని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ.
అనుకో వైద్య పడితే పడింది కనుకో అబ్బాయి కూడా ఏం పని బయట బియ్యం చేస్తారు నమస్కారం వీరయ్య గారు. నమస్వామి. ఈరోజు నల్లవాగు దగ్గర వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నాగప్రతిష్ఠ జరిగింది. దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? ఈరోజు 8:30కి నాగప్రతిష్ఠ జరిగింది. మన స్వాములు వచ్చి 10 మంది స్వాములతోటి బ్రహ్మాండంగా నాగప్రతిష్ఠ జరిగింది. మన ఆ పేరేం పేరు? ప్రతాప్ రెడ్డి గారు. వాళ్ళ పేరు చెప్పాలి. ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి. నాగప్రతిష్ఠ ప్రతిష్ఠ జరిగింది 8:30కి. చాలా గొప్పగా జరిగింది. ఇక్కడ చాలా పవర్ఫుల్ నాగేంద్రుడు కూడా ఇద్దరికి ప్రత్యక్షం అయ్యాడు ఇక్కడ సాయంత్రం పూట. ఈ ఇది నల్లవాగు మంగమూరు మధ్యలో ఉంటుంది ఆలయం. ఆడే వెంకటేశ్వర ఆలయం ఉంది, టెంపుల్ ఉంది. పక్కన శివలింగం ఉంది, పక్కన హనుమానగిరి ఉంది, హనుమాన్ విగ్రహం. ఆ తర్వాత నాగబడిగలు ఉంటాయి. ఇక్కడ ఈ క్షేత్రం అనేది చాలా ప్రతిష్ఠ చెందింది. దాదాపు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న ప్రతిష్ఠ జరుగుతుంది. శివరాత్రి అప్పుడు శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ రోజు ఇక్కడ అన్న ప్రతిష్ఠ కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది.
తిరుపతిలో ఆలయం మూత పడే సమయంలో ఇక్కడ ఆలయం తెరుచుకుంటది, ఇక్కడ ఆలయం తెరుచుకుంటది, అది విశిష్టత. అవును. ఆ, ఇక్కడ శివరాత్రి రోజు శ్రవణ నక్షత్రం, ఆ రోజు కూడా ఇక్కడ కళ్యాణం జరుపుతాం. ఆహా. వెంకటేశ్వర స్వామి కళ్యాణం. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు స్వామివారి ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు దాటిపోయింది. 38 సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణం జరుపుతూ ఉంటాం ప్రతి సంవత్సరం. శ్రవణ నక్షత్రం శివరాత్రి అప్పుడు నిత్య ధూప నైవేద్యాలు ఉంటాయా? ఏదైనా ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే పూజలు ఉంటాయా? శనివారం రోజు పూజలు చేస్తారు. ప్రత్యేకంగా పంతులు గారు ఉండరు. అవసరమైతే మీరు పంతులు గారిని తీసుకొచ్చుకొని పూజలు జరిపించుకోవచ్చు. ఇక్కడ జరిగింది వాయు ప్రతిష్ట స్వామివారికి. వాయు ప్రతిష్ట అంటే గాలిని ఆహారంగా తీసుకుంటారు. గాలిని స్వామివారు ఆహారంగా తీసుకుంటారు. చాలా మంది తెలియదు వాయు ప్రతిష్ట. వాయు ప్రతిష్ట, వాయు ప్రతిష్ట చేయబడిన విగ్రహాల్లో మనది ప్రతిష్ట చెందిన విగ్రహం అది. స్వామివారు చిరునవ్వులు నవ్వుతుంటారు, మీరు ఎక్కడ చూసి ఉండరు. దీనికి ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి. చిరుమందహాస విగ్రహం, చిరుమందహాస విగ్రహం. అవును. ఇంక పోతే మీరు ఈరోజు కార్యక్రమాలు జరిగాయి కదండి, ఈరోజు జరిగింది, నిన్న జరిగింది, 2 రోజులు ఏమేం పూజలు జరిగినాయండి? ఎంతమంది బ్రాహ్మణులు వచ్చారు? బ్రాహ్మణులు దాదాపు 9 మంది బ్రాహ్మణులు వచ్చారు. 2 రోజులు హోమాలు జరిగినాయి. ఇలా నాగ ప్రతిష్ఠ జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా హోమాలు అన్ని చక్కగా పరమాత్ముడు జరిపించుకున్నాడు. పరమాత్ముడు ఆ భక్తులకు ఎప్పుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం భగవంతుడిని. ఆ తర్వాత నాగదేవత కరెక్ట్ గా 2 రోజులు ఆలయం దగ్గరికి వచ్చారు. ఆ ఆనమాలు బ్రాహ్మణులు వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు చూసిన అయ్యప్ప స్వాములు కూడా వచ్చి నాగేంద్రుడు ఇప్పుడే బయటకు వచ్చాడు, మేము చూసామని అయ్యప్ప స్వాములు కూడా చెప్పారు. మాలదారులు. అది ఇక్కడ స్వామివారికి కూడా ప్రత్యేకత. ఆ స్వామివారిని చూసి దర్శించుకోండి. వెంకటేశ్వర స్వామిని చూసి చిరునవ్వులు అవుతుంటారు. ఆలయము కళ్యాణప్పుడు శ్రవణ నక్షత్రం, శివరాత్రి అప్పుడు శ్రవణ నక్షత్రం. ఆ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శివరాత్రి రోజు అయినా కళ్యాణం జరుగుతుంది, ఆ నక్షత్రం రోజు ఆ మరుసటి రోజు కళ్యాణం జరుగుతుంటుంది. ఇక్కడ ఆలయం మేము అక్కడ ఎవరిని కూడా చందాల రూపంగా అడగము. ఆ కళ్యాణం అప్పుడు పాంప్లెట్లు ఇస్తాం. దాతలు ఎవరైనా బియ్యం ఏమైనా ఇస్తే తీసుకుంటాం. చందాల పూర్తం ఎవరిని అడగం, ఇస్తే మళ్ళీ తీసుకుంటాం. నాకు నా కూతుర్లు, నా కొడుకులు, మా భార్య తరపులు అందరూ ఈ స్వామివారికి సహకరిస్తుంటారు. నాకు ముఖ్యమైన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఆ ముఖ్యమైన ఫ్రెండ్స్ కూడా మంగమూరు వాస్తవులు ఉన్నారు. నాకు ముఖ్యమైన వాళ్ళు వాస్తవులు మంగమూరు ఊరోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను సహకరించి నన్ను ప్రోత్సాహం చేసి ఈ స్వామివారి కార్యక్రమం దగ్గర అందరూ వచ్చి నిలబడి బ్రహ్మాండంగా కార్యక్రమం జరుపుతుంటారు. మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఆ తప్పనిసరిగా ఆ కళ్యాణం అప్పుడు శ్రవణ నక్షత్రం శివరాత్రి అప్పుడు ఆ రోజు అందరూ స్వామివారిని దర్శించుకొని ఆయన సేవ చేసుకొని. మీ భార్య గారు కానీ ఎట్లా అంటుంటారండి ఇంట్లో మామూలుగా ఈ పూజలు కానీ? మీరు ఒక్కళ్ళే చేసుకుంటుంటారు కదా ఇక్కడ? మా భార్య మా పిల్లకాయలు నేనున్నా లేకపోయినా గుడిగా ఆలయం దగ్గరికి వచ్చి దీపారాధన చేసుకుంటుంటారు, పోతుంటారు. ఎలా అనిపిస్తామ్మా ఇట్లా ఈ గుడి కట్టి ఇక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడే పూజలు చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను మామూలుగా ఒక 50-60 సంవత్సరాల కింద లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్ నేను తర్వాత టూరిస్ట్ బస్ డ్రైవర్గా పోతా వచ్చా. ఈ పుణ్యక్షేత్రాలు తిరిగిన తర్వాత నాకు ఈ పరమాత్ముడు ఎందుకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. నేను రాజకీయంలో కూడా గొప్పగా తిరిగా, మామూలుగా కాదు, ఎమ్మెల్యేలే నా దగ్గరికి వచ్చి ఆ స్టేజ్లో తిరిగినా కూడా పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి మన ఇళ్ళవేలు బంకమ్మ గారు నాకు ఈ అవకాశం ఇచ్చాను. ఆయన ఆ రూట్ మంచిది కాదు, నువ్వు పూర్వజన్మ సుకృతము, ఇలాంటి మార్గంలోకి వెళ్ళిపో, మంచి మార్గం, నీ పిల్లల్ని మేము అంతా చల్లగా పరమాత్ముడు నమ్ముకుంటే. ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు? పిల్లకాయలు అందరూ సెటిల్ అయిపోయారు. ఇంకొక బాబు ఉన్నాడు, సాఫ్ట్వేర్ బాబు. ఆ పిల్లడికి పెళ్లి చేయాల. అందరికి బాగానే ఉన్నాం. ఇక్కడ వచ్చిన మా పిల్లకాయలు, మా బంధుమిత్రులు, మా అన్నదమ్ములు అందరూ బాగున్నాము. మా బావమతులు కూడా అంతా మంచి ఉద్యోగస్తులు, అంతా బాగున్నారు. ప్రజల దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంటుంది? అందరు కూడా వీరయ్య గారు ఎవరిని సందాలు అడగడరా అని ఒక భావన అందరిలో కలిగింది. ఇస్తే ఆ రోజు కళ్యాణప్పుడు ఇస్తే తీసుకుంటాడు. ఇదిగా ప్రత్యేకంగా ఊర్లకు వచ్చే సందాల కింద అడగడు, సాటింపులు వేయరు, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టరు, ప్రచారం చేయను.
ఆ రోజు కళ్యాణం రోజు స్వామివారి దగ్గర మా బ్యానర్ కట్టుకుంటాం. అంతే. కళ్యాణం అయిపోతుంది, బ్యానర్ తీసేస్తాం. అదే నేను స్వామివారి సేవ చేసుకుంటాను కానీ వచ్చాను, కానీ నేను ప్రచారానికి నా గొప్పలకి నేను మట్టుకే కాదు. అదేలే. అది ఇంకా పోతే ఇక్కడ ప్రజల దగ్గర నుంచి కానీ ఇక నుంచి భక్తుల దగ్గర నుంచి కానీ మీకు ఎలాంటి వాళ్ళు అంటే మామూలుగా ఇక్కడికి వచ్చి చేసుకునే వాళ్ళు కానీ అంటే మీరు అన్నారు విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు అని, ఎలా స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పరమాత్ముడు ఒక లీల కృప వాళ్ళ మీద వాలిన తర్వాత ఈ స్వామివారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మర్చిపోరు. వాళ్ళకి ఎలాంటి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ముందర. అంతే అంతే. ప్రతి ఒక్క కోరికలు నెరవేరుస్తుంటాడు. ఆ స్వామివారి ఒక మహత్వం అలాంటిది. అంటే చాలా గొప్ప పని చేస్తున్నారండి వీరయ్య గారు. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క దేవీ దేవతలు ముక్కోడి దేవతలు మీకు అండగా నిలబడి 40 సంవత్సరాల ఈ యొక్క నిర్విరామ ఆధ్యాత్మిక యాత్రలో మీరు ఎవరిని ఒకళ్ళని చందాడకుండా ఇక్కడ ఇంత చేయటం అనేది చాలా గొప్ప విషయము. ఎన్నో ఒడిదుడుకులు అంటే కొంతమంది దుష్ట శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఆ ఇబ్బందుల నుంచి కూడా మీరు తేరుకొని సమాజానికి లేకపోతే ఆధ్యాత్మికతకి మీరు నమ్మిన సిద్ధాంతాలకైతేనేమి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలకి పాత్రలు కావాలి. నేనే కాదు, నాలాగా ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో ₹1 ఆశించకుండా మీరు చేస్తున్నటువంటి సేవకు ఆయనే పిలిపించుకుంటాడు. చేసేది ఎవరు, చేయించుకునేది ఎవరు అంతా ఆయనే అని నమ్మి మీరు వెళ్ళే ఈ దారికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అందజేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నమో నారాయణ వాసుదేవ. ధన్యవాదాలండి. ఇటు వేసుకోండి, కూర్చి నీడకేసుకోండి.
తీసాను అంకుల్. తీసాను. రండి తోడు రండి. రండి. చిన్నగా రావాలి. రావాలి. దగ్గర నుంచి కుర్చీలు ఎరగొట్టే పనిలోనే ఉంటుంది. ఏమన్నా ఇరగిపోయి అందుకే టీ కప్పులు టీ గ్లాసులు
ఇటు ఇటు కావాలి